టైమ్స్ ఆఫ్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బీబీసీ, OXFAM సంస్థల యొక్క ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా మన దేశం నుంచి బ్రిటిష్ వారు ఎంత ధనం దోచుకెళ్లారు, తర్వాత ముస్లింలు ఎంత ధనం దోచుకెళ్లారు అని చెప్పేసి ఒకసారి చూస్తే భారతదేశంలో 1765 నుంచి 1900 సంవత్సరం 1765 నుంచి 1900 వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సమయంలో మన దేశం నుంచి ఎంత డబ్బులు దోచుకెళ్లారు అని చెప్పేసి చూసుకుంటే 62.2 ట్రిలియన్ డాలర్స్ దోచుకెళ్లారు అని చెప్పేసి లెక్క తెలుస్తుంది. 33.8 ట్రిలియన్ డాలర్స్ ఆ బ్రిటన్లో ఉన్నటువంటి 10% మంది ధనవంతులు దోచుకెళ్లారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక అందులో బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ ప్రకారంగా పౌండ్లు అంటారు కాబట్టి ఆ పౌండ్ ప్రకారంగా చూస్తే ఒక 50 పౌండ్ల నోటును తీసుకుని ఆ లండన్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం మన యొక్క దేశం దోచుకున్న డబ్బుల్ని పరిస్తే 50 పౌండ్ల నోట్ల రూపం పరిస్తే ఆ రోడ్ల పైన పరిస్తే దాదాపుగా 4 రెట్ల డబ్బులు మిగిలే ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక ట్రిలియన్ డాలర్స్ అంటే 1,00,000 కోట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముస్లిం రాజులు వచ్చి 600 సంవత్సరాల పాటు పరిపాలించరు. ఇక్కడ మన దేశం నుంచి ఒక్క ముస్లిం రాజు గురించి చెప్పుకుంటే ఎంత దోచుకెళ్లారని చెప్పుకుంటే నాదిర్ షా అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. అతను మన దేశం నుంచి TOI అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా చూస్తే $70 మిలియన్ దోచుకెళ్ళాడు అని చెప్పేసి BBC లెక్కల ప్రకారం చూసుకుంటే $173 మిలియన్ దోచుకెళ్ళాడు అని చెప్పేసి కనిపిస్తుంది. మన దేశానికి గజనీ మహమ్మద్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, ముస్లిం దేశానికి సంబంధించిన రాజు ఉంటాడు. అతను దాదాపుగా 1001 సంవత్సరం నుంచి అంటే 1001 సంవత్సరం నుంచి దాదాపుగా 17 సార్లు దండయాత్ర చేసిండో ఎంత దోచుకెళ్ళి ఉంటాడో మీకు వదిలేస్తున్నాను. చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు, నాస్తికులు, అలాగే కొంతమంది ఇమాములు ఏమంటుంటారు, మన దేశాన్ని చాలా అనాగరికమైన దేశం అని చెప్పేసి, అలాగే చాలా నీచమైన దేశం అని హీనంగా హేయంగా మాట్లాడుతుంటారు. సరే, అంత హీనమైతే, అంత హేయమైతే, అంత నీచమైన దేశం అయితే మన దేశంలో ఇంత సంపద ఎలా ఉంటుంది? ఎంతో కొంత నాగరికత ఉంటేనే ఇంత సంపద రావచ్చు కదా. అలాగే మన దేశం యొక్క సంపద ఎంత గొప్పగా ఉండేది అని చెప్పేసి తర్వాత వీడియోలో రాబోతుంది. మీరు తెలుసుకోండి. మీరు దీనిపైన ఏమైనా కామెంట్ చేయండి.